మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. బ్యాంక్ ఆఫ్ బరోడా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి వచ్చింది. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా దీనిని 1908 జూలై 20వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే బరోడా సంస్థాన మహారాజైన షయాజీరావు గైక్వాడ్ III దీన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బరోడా దేనిగా పిలువబడుతుందంటే వడోదరగా పిలువబడుతుంది. మరి ఈ వడోదర ఏ రాష్ట్రంలో ఉంది, ఉందంటే గుజరాత్లో ఉంది. మరి ఈ షయాజీరావు గైక్వాడ్ III ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాని ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎప్పుడు 1908వ సంవత్సరంలో బరోడా సంస్థానంలో సామాన్య భారతీయులకు మరియు రైతులకు, చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పులు ఇచ్చేటోళ్ళు గారు బ్యాంకు వాళ్ళు. కేవలం బ్యాంకు వాళ్ళు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అప్పులు ఇచ్చేవాళ్ళు. దీనిని గమనించిన ఈ షయాజీరావు గైక్వాడ్ III ఏం చేసిందంటే బరోడా సంస్థానంలో ఎవరైతే సామాన్య భారతీయులు కావచ్చు, చిన్న రైతులు కావచ్చు, వ్యవసాయం చేసే చిన్న వ్యవసాయ కార్మికులు కావచ్చు, వాళ్ళకు అప్పులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాను 1908 జూలై 20వ తారీఖు నాడు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరి ఇది ఒక ప్రైవేట్ బ్యాంకుగా స్థాపించబడి గవర్నమెంట్ బ్యాంకుగా ఎప్పుడు రూపాంతరం చెందిందంటే 1969లో చెందింది. అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం 1969లో 14 బ్యాంకులు జాషియం చేసింది. ఆ 14 బ్యాంకుల్లో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనే బ్యాంకు ఒకటి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎటువంటి పరిణామాలు జరిగాయి అంటే 2019లో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 బ్యాంకులు విలీనమైనాయి. ఏ బ్యాంకులు అంటే ఒకటి విజయ బ్యాంకు, 2 దేనా బ్యాంకు. ఈ 2 బ్యాంకులు విలీనమైన తర్వాత భారతదేశంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా 3వ స్థానంలో ఉంది. అంటే అతిపెద్ద బ్యాంకుల్లో 3వ అతిపెద్ద బ్యాంక్ ఏంటంటే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఇంకో పేరు కూడా ఉందండి. ఏంటి ఆ పేరు అంటే ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని కూడా అంటారు. మరి దీనిని ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని ఎందుకంటారంటే భారతీయ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ భారతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన శాఖలు విదేశాలలో అత్యధికంగా ఉన్నాయి. అంటే విదేశాలలో అత్యధిక శాఖలు కలిగిన బ్యాంకులలో ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు కూడా ఒకటి. అందుకే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకును ఇండియాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ అని అంటారు. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ అప్రెంటిస్ పోస్టులు మొత్తం ఎన్ని ఖాళీగా ఉన్నాయంటే 5,000 ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 5,000కు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే మే 19, 2026 నుండి ప్రారంభమై జూన్ 8, 2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీని అయితే క్వాలిఫై కావాలి. అంటే ఎనీ డిగ్రీ, BA వాళ్ళు కావచ్చు, BCom వాళ్ళు కావచ్చు, BSc వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక నియమం ఉందండి. ఏంటి ఆ నియమం అంటే ఎవరైతే డిగ్రీ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా ఎవరైతే ఇలాంటి అప్రెంటిస్ కానీ ఇంకేమైనా అప్రెంటిస్ కానీ ఏదైనా సంస్థలో పనిచేసే అనుభవం కానీ ఉంటే వాళ్ళు మాత్రం ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే ఎలిజిబుల్ కాదు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే ఎలిజిబుల్. మరి ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి మే 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే SC వాళ్ళకు ST వాళ్ళకైతేనేమో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదే ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్
ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ జనరల్ వాళ్ళు అయితేనేమో 10 సంవత్సరాలు, అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళు అయితేనేమో 13 సంవత్సరాలు, అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. మరి మొత్తం మనం 5,000 పోస్టులు అని చెప్పుకున్నాం. మరి ఈ 5,000 పోస్టులు అనేది దేశవ్యాప్తంగా ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొత్తం అప్రెంటిస్ వచ్చేసి 108 అయితే ఖాళీగా ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొత్తం ఖాళీలు వచ్చేసి 83 ఖాళీలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో 188 ఖాళీలు ఉన్నాయి, అదే తెలంగాణలో అయితేనేమో 83 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశలో ఉంటుందండి. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అసలు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే స్థానిక భాష పరీక్ష అంటారు దీని తెలుగులో. అంటే ఏంటంటే ఇప్పుడు మొత్తం మనం 5,000 పోస్టులను చెప్పుకున్నాం. అందులో ఏ రాష్ట్రానికి ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చెప్పుకున్నాం. అందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 83 ఖాళీలని చెప్పుకున్నాం. ఒక విద్యార్థి ఏం చేస్తాడంటే నేను తెలంగాణ రాష్ట్రంలోనే అప్రెంటిస్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఆ విద్యార్థికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాష ఏదైతే ఉందో ఆ ప్రాంతీయ భాష ఖచ్చితంగా రావాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ భాష ఏది ఉంది? తెలుగు ఉన్నది మరియు ఉర్దూ ఉన్నది. కాబట్టి ఆ విద్యార్థికి ఇటు తెలుగులోను రాయడము, చదవడం, మాట్లాడడం ఈ 3 అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ 3 వచ్చినా రాలేదా అని చెక్ చేయడం కోసమే మీకు ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనే టెస్ట్ అయితే ఉంటుంది. కేవలం ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లో క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం ఖచ్చితంగా మెరిట్ అయితే రావాలి. ఎవరైతే ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మెరిట్ వస్తారో వాళ్ళని మాత్రమే ఈ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. సమయం వచ్చేసి 60 నిమిషాలు, అంటే గంట సమయం అయితే ఉంటుంది. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్. మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి. మరి ఈ ఎగ్జామ్ ఏ మీడియంలో ఉంటుంది? ఏ మీడియంలో ఉంటుందంటే ఇంగ్లీష్ మీడియంలోను మరియు హిందీ మీడియంలోను 2 మీడియంలోనూ ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకైతేనేమో 200 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంది, దానితో పాటు జీఎస్టీ. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 200 రూపాయలు ఉంది, దానితో పాటు జీఎస్టీ. జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కూడా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 800 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉన్నది, దానితో పాటు జీఎస్టీ. అదే జనరల్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఫీమేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 600 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫీజుతో పాటు జీఎస్టీ కూడా ఖచ్చితంగా అయితే చెల్లించాలి. ఈ పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి 1 ఇయర్ అయితే అప్రెంటిస్ అయితే ఉంటుందండి. ఈ 1 ఇయర్లో వాళ్ళకు వచ్చేసి స్టైపాండ్ ఇస్తారు. నెలకు వచ్చేసి 15,000 రూపాయల స్టైపాండ్ అయితే ఇస్తారు. అభ్యర్థులకు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే, అంటే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఏపిఎస్లో కానీ, ఎన్ఏటిఎస్లో కానీ, ఈ ఎన్ఏటిఎస్ పోర్టల్ కానీ, ఎన్ఏపిఎస్ పోర్టల్ ఏదైతే ఉన్నదో ఆ పోర్టల్లో ఖచ్చితంగా వీళ్ళైతే రిజిస్టర్ అయి ఉండాలి. ఒకవేళ వీళ్ళు రిజిస్టర్ కాలేదనుకో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా ఈ ఎన్ఐపిఎస్లో కానీ, ఎన్ఏటిఎస్లో కానీ రిజిస్టర్ అయిన తర్వాతనే మీరైతే ఈ అప్లికేషన్ చేసుకోగలరు, లేకపోతే మీరైతే ఈ అప్లికేషన్కి ఎలిజిబుల్ కాదు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ ఇచ్చాడు. అంతేకాకుండా తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో అన్ని జిల్లాలు కూడా ఇచ్చాడు. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.